ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 6.5 లక్షల కోట్లు ప్రారంభించినటువంటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గోకుంపల్లి ఈనాడు 400 కోట్లతోటి ఈరోజు సుమారు 1,00,000 మంది సభ్యులతోటి విరాజిస్తుంది. అధికా 11 బ్రాంచ్లు ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్పి రమేష్ గారు చెప్పారు. అదే చేనేత కార్మికులు ఉన్నటువంటి మొత్తం తెలంగాణ ప్రాంతానికి విస్తరించాలని, అది వాళ్ళకి అండగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ యొక్క శాఖకి బడ్జెట్ కేవలం 250 కోట్లు. కానీ మనసున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ శాఖ పట్ల అభిమానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ శాసనసభ్యులు, ఎంపీ, ప్రజాప్రతినిధులు, ఈ యొక్క సంఘ నాయకులందరూ పదే పదే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయ్యా, మా బాకీలు ఎంత ఉన్నాయి, మా ట్రిప్లు ఎంత ఆగిపోయింది, మా భరోసాలు ఎంత ఆగిపోయింది, మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటినీ రిలీజ్ చేయాలంటే మేడం గారి ఫైల్ పట్టుకొని ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి తిరిగి ఇప్పటికి సుమారు 1000 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే శాంక్షన్ చేసేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రైతాంగం ఎంత ఇంపార్టెన్స్ ఉందో నేతలకు కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రాష్ట్రం వీళ్ళిద్దరి మీద, వీళ్ళిద్దరి గౌరవం మీద, వీళ్ళిద్దరి కష్టం మీద, వీళ్ళిద్దరి యొక్క త్యాగం మీద, పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకని ముఖ్యమంత్రి గారు అన్న, ఈ 2 కళ్ళు మనకి ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులున్నా, నాకు ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా ఈ 2 శాఖల్ని మీరు కంటికి అక్కడ కాపాడాలని చెప్పి బాధ్యతలు అప్పచెప్పారు. తప్పకుండా ఎవరికి ఏం మాట ఇచ్చామో ఆ మాట నిలుపుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మళ్ళీ కలకాలం ఈ సేవ చేసేటటువంటి అవకాశం ఇందిరమ్మ రాష్ట్రంలోనే సాధ్యపడుతుందని చెప్పి బడుగుడు బలహీన వర్గాలు, సామాన్యులు, కష్టజీవులు కూలిపరుచుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పకుండా మీ ఆశీర్వాదంతో అవుతున్నటువంటి ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ ఎమ్మెల్యే గారు పట్టుకుంటే వాళ్ళు ఈ మండలంలో రుణమాఫీ జరగలేదు కాబట్టి తప్పకుండా చేయలేదని చెప్పి రైతు భరోసాకు సంబంధించి అడిగారు. అది కొన్ని టెక్నికల్ గా గోవాకి దగ్గరలో ఉన్న మండలం ఆపమంటే దీన్ని కూడా ఆగారు. తప్పకుండా రేపొచ్చే వాయిదాలో రైతు భరోసా పోచంపల్లి మండలాన్ని క్లియర్ చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అన్ని కూడా ఉదయం కాబట్టి కొంచెం ఆలస్యం తప్ప తప్పకుండా ప్రశ్నే లేదు, మాట తప్పే ప్రశ్నే లేదు. ముఖ్యమంత్రి గారికి ఒత్తిడి తీసుకొచ్చి ఆయనకి వేరే కష్టాలున్నా రైతులందరికీ, నేతలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో మీ మనుషులుగా మీ ఎంపీ గారిని, మీ ఎమ్మెల్యే గారిని వెంట పెట్టుకొని ఈ యొక్క యాదాద్రి జిల్లాకు సంబంధించిన అంశాలు కానీ, నల్గొండ జిల్లాకు సంబంధించిన అంశాలు కానీ, ఈ రాష్ట్రంలో చేనేత రైతాంగానికి సంబంధించినటువంటి విషయాల్లో రాజీ పడకుండా ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.